దేశంలో మరోసారి భారీగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఈసారి ఏకంగా లీటర్ పెట్రోల్ పై ₹2.84, డీజిల్ పై ₹2.86 పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. పెంచిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. 10 రోజుల్లో వరుసగా 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాయి కంపెనీలు. పెరిగిన ధరలతో ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹115.82కు చేరింది. అటు లీటర్ డీజిల్ ధర ₹103.76కు చేరింది. పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా యుద్ధంతో ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతోంది. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల టైంలో దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని తెలిపింది కేంద్రం. కానీ ఎలక్షన్స్ ముగియగానే వరుసగా రేట్లు పెంచుతోంది. దేశంలో మరోసారి భారీగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఈసారి ఏకంగా లీటర్ పెట్రోల్ పై ₹2.84, డీజిల్ పై ₹2.86 పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. పెంచిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. 10 రోజుల్లో వరుసగా 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాయి కంపెనీలు. పెరిగిన ధరలతో ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹115.82కు చేరింది. అటు లీటర్ డీజిల్ ధర ₹103.76కు చేరింది. ఇక పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఎస్ శిరీష, దేశవ్యాప్తంగా కూడా మళ్ళొకసారి పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. అయితే గతంలో చూసుకుంటే 10 రోజుల్లోనే ఇది 4సారి పెట్రోల్ డీజిల్ పెరగడంతో ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం పెరిగిన ధరలు ఈరోజు 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే లీటర్ పెట్రోల్ మీద ₹2.84 నుంచి అదే డీజిల్ చూసుకుంటే ₹2.86 వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. అయితే దీనికి ముఖ్య కారణంగా మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఇంధన రవాణా ఉంటుందో హర్మోజ్ జలసంధి, అక్కడ నుంచి మనకి ఆ ఇంధనం అనేది రవాణాలో ఇబ్బంది అవ్వడంతో మనకి ఆయిల్ సరఫరాలో ఇబ్బందులు రావడంతో ఈ ధరలు పెరిగినాయని కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్న పరిస్థితి. అయితే పెరిగిన ధరలతోటి పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ నెల 15వ తారీఖు చూస్తే కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ₹2 ఛార్జ్ పెంచింది పెట్రోల్ డీజిల్ మీద. ₹3 వరకు పెంచింది. దాని తర్వాత మళ్ళీ ఒక 4 రోజులుగా అంటే 19వ తారీఖు సుమారు 90 పైసల వరకు పెంచింది. మళ్ళీ నిన్నగాక మొన్న వచ్చేసి మళ్ళీ ఒక 90 పైసలు పెంచి మళ్ళీ ఈరోజు ₹2.84 వరకు పెంచడం అనేది ఎవరు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేస్తలేరు. పబ్లిక్ కూడా చాలా అయోమయంలో ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా 10 రోజుల్లో ఇంత పెరగడం అనేది ఇదివరకు ఎప్పుడూ లేదు. కాబట్టి ఎట్లా ఎటుపోతుంది ఇది, ఇంకా పెట్రోల్ రేట్లు ఇంకెంత పెరుగుతాయని కూడా పబ్లిక్ చాలా గందరగోళానికి గురవుతున్న పరిస్థితి. కొంతమంది ఇంకా ఇది రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అని చెప్పేసి అందరూ కూడా పెట్రోల్ బంక్కి బారులు తీరుతున్న పరిస్థితి. కాబట్టి ఇది ఇంకా ఎక్కడికి పోతుంది అనేది కూడా మనకి చూడాలి. అయితే ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా కూడా ఎల్పిజి గ్యాస్ కొరత అనేది ఇప్పటికీ బాగా భారీ ఎత్తున ఉండటంతో చిరు వ్యాపారస్తులు కావచ్చు, హోటళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఎల్పిజి గ్యాస్ ధర పెరగడంతో మళ్ళీ ఒకసారి ఈ పెట్రోల్ డీజిల్ ధర పెరగడంతో పబ్లిక్ చాలా ప్యానిక్ అవుతున్నారు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఈ ఎఫెక్ట్ అనేది చాలా వాటి మీద ఉంటుంది. కాబట్టి ఆ చిరు వ్యాపారులు చాలామంది కూడా ఈ హైదరాబాద్ నగరమే చూసుకుంటే చాలామంది కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంటారు. చాలామంది కూడా ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఆటో వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఇంధనం మీద ఆధారపడి వాళ్ళ జీవితం అనేది సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రేట్ చూస్తే ఎప్పటికప్పుడు కూడా ఇలాగే పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కడికి పోతుందని కూడా వాళ్ళు పబ్లిక్ భయపడుతున్న పరిస్థితి. ఒకవైపు ఎల్పిజి కూడా పెరిగి ఇప్పటికే కూడా రెస్టారెంట్లో, హోటల్లో కావచ్చు అవి ఇప్పటికే ధరలు పెరిగిపోయాయి. మనం చూడొచ్చు ఇప్పటికే రోడ్డు పక్కన ఉన్నటువంటి హోటల్ ఇప్పటివరకే ₹30 ఉన్న ₹35 ఉన్నటువంటి టిఫిన్ చూసుకుంటే ఇప్పటికీ ₹40-45 పెరిగింది. అంటే టిఫిన్ రేట్లు కూడా ఒకసారిగా ₹10 పెరిగిపోయినాయి. మరోవైపు చూసుకుంటే నిత్యావసర సరుకులు కూడా అంటే కూరగాయల రేట్లు కావచ్చు, మన ఇంట్లో వాడుకునే పప్పు దినుసులు ఇవన్నీ కూడా అన్ని రేట్లు పెరిగిపోయి వీటితో పాటు పెట్రోల్ డీజిల్ పెరగడంతో పబ్లిక్ కొంచెం భయపడుతున్న పరిస్థితి. అయితే రాబోయే రోజుల్లో మరి ఇంకా ఇది పెరుగుతుందా లేకపోతే ఈ కేంద్ర ప్రభుత్వం మరి చెప్తున్నటువంటి అమెరికా ఇరాన్ యుద్ధ పరిస్థితి అనేది రాబోయే రోజులు ఇంకెన్ని రోజులు ఉంటుంది అనేది కూడా పబ్లిక్లో ఒక చర్చ నడుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ సిచ్యువేషను పెరిగిన రేట్లతోటి హైదరాబాద్లో లీటరు ₹115.80 ఉంటే డీజిల్ వచ్చేసి ₹103.70 వరకు ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ పెట్రోలు ₹116 అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ డీజిల్ కూడా ₹104 ఉంటుంది. కాబట్టి పబ్లిక్ ఎప్పటికప్పుడు కూడా ఇది ఇంకా రేట్లు పెరుగుతాయని చెప్పేసి వాళ్ళు బంకులకి క్యూ కడుతున్న పరిస్థితి. శిరీష.
దేశంలో మరోసారి భారీగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఈసారి ఏకంగా లీటర్ పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.86 పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. పెంచిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. 10 రోజుల్లో వరుసగా 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాయి కంపెనీలు. పెరిగిన ధరలతో ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹115.82 చేరింది. అటు లీటర్ డీజిల్ ధర ₹103.76 చేరింది. పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా యుద్ధంతో ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతోంది. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల టైంలో దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని తెలిపింది కేంద్రం. కానీ ఎలక్షన్స్ ముగియగానే వరుసగా రేట్లు పెంచుతోంది.